క్రీస్తునందు మీకు శుభములు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికను మనం అధ్యయనం చేసుకున్నాం. ఆ క్రమంలో 6వ అధ్యాయము 11వ వచనం వరకు మనం పూర్తి చేయడం జరిగింది. ఈ 11వ వచనానికి వచ్చేసరికి అప్పటికే పౌలు చాలా బలమైన మాటలతో వీళ్ళని హెచ్చరించడం జరిగింది. అంటే ఎటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని కొన్ని పాపములను గురించి, అంటే ఆ పాపములు కలిగిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రత్యేకముగా ఇలాంటి వాటిని ప్రస్తావించడానికి కారణము వాటిలో నుండి బయటికి రావటం అనేది చాలా కష్టమైన సంగతిగా పౌలుకు అర్థమైంది. అందుకు సాధారణంగా వాటి చేత పట్టబడిన వారు ప్రభువులోకి పరిపూర్ణంగా రాలేరు. అయితే దేవుడు ఒకవేళ మనం విడిపిస్తే అది వేరే సంగతి తప్ప లేకపోతే అది జరగదు. అలా చెప్తూ వీళ్ళందరూ కూడా ఈ వాక్యముల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలని, వీళ్ళల్లో కొందరు అటువంటి అపరాధములు చేయుచున్న వారే. అయితే సువార్త వలన దేవుడు వాళ్ళని పట్టుకోవడం వల్ల వీళ్ళు అందులోంచి బయటకు వచ్చిన వారుగా, పరిశుద్ధపరచబడిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడిన వారుగా పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఇప్పుడు కొంత వివేకాన్ని ఇస్తున్నాడు. అంటే మనం క్రైస్తవులుగా ఈ వివేకాన్ని కలిగి ఉండాలి. అంటే ఇప్పటి వరకు ఒకవేళ మనం ఇలా ఆలోచన చేయలేదనుకోండి, ఇక మీదట ఇలా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా విషయాల్లో మనం వివేకాన్ని వాడుతూ ఉంటాం. మనం తినే ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో, మనము అనుదినము తీసుకునే నిర్ణయాల విషయంలో, ఏది మంచిదో, ఏది మేలో, ఏది నష్టకరమో, వీటన్నిటినీ కూడా ఎంచుతూ మనము మేలైన ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి వివేకాన్ని మనము అనుదినము ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు క్రీస్తునందు మనం రక్షింపబడిన వారుగా, క్రీస్తునందు మనం జీవించవలసిన వారుగా ఈ లోకములో ఎటువంటి పాపములను కలిగి ఉండకూడదు. అయితే ఆ పాపముల విషయంలో మనము ముందు జాగ్రత్త కలిగి ఉండాలి అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడంటే ముందుగానే మనము ఆలోచన కలిగి ఉండాలి. అంటే ఏంటి? ఆ పాపము ఒకవేళ చేయవలసిన పరిస్థితి వస్తే, లేకపోతే ఆ పాపం వల్ల ఒక హాని కలిగే పరిస్థితి ఉందని ముందుగానే మనం గ్రహించినప్పుడు దాని విషయంలో మనం ఎలాగ ఆలోచన చేయాలి, అది క్రీస్తు పక్షముగా ఆలోచన చేయాలి. తర్వాత అది మనకి ఖచ్చితంగా నష్టం కలుగు చేస్తుంది అనే ఆలోచనకు మనం వచ్చి ఉండాలి. ఆ సంగతులు చెప్తున్నాడు. నెక్స్ట్ 12వ వచనం వచ్చేటప్పటికి అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే అన్నిటి యందు స్వాతంత్రం, అంటే తను ఏదైనా చేయడానికి తనకి స్వాతంత్రం. అంటే మనుషులుగా మనకి స్వేచ్ఛ ఉంది. ఎవరు కూడా మనల్ని ప్రశ్నించేది, అంటే కొన్ని సంగతుల్లో చట్టాలు ప్రశ్నిస్తాయి, చట్టాలు శిక్షిస్తాయి, కానీ చాలా వరకు కూడా మనకు నచ్చినట్టుగా మనం జీవించవచ్చు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తారు దీని విషయంలో అంటే, ఎవరు ప్రశ్నించినా మనం లెక్క చేయనప్పుడు ఎవరు ప్రశ్నించినా ఒకటే. సో పౌలు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నాడంటే అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు. ఇప్పుడు తను ఒకప్పుడు యూదుడిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడిగా సంఘాన్ని హింసించినప్పుడు అలా హింసించడానికి తనకు స్వాతంత్రం ఉందనుకున్నాడు. అది శరీర సంబంధంగా అది వాస్తవమే. అది తాను అలా సంఘం మీద యుద్ధం ప్రకటించడం, ప్రభువుని హింసించడం అనేది తన స్వేచ్ఛలో భాగం. అది అయితే తను ఎవరికి విరోధంగా పోరాడుతున్నాడు అన్నది ఆలోచన చేయలేకపోయాడు. ఆ నిర్ణయం అవివేకమైందంటే అవివేకమైందే, కానీ అటువంటి అవివేకమైన నిర్ణయం తీసుకోవడానికి స్వేచ్ఛ ఉందంటే ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరిచ్చారు ఆ స్వేచ్ఛ అంటే దేవుడే మనుషులకు ఇచ్చాడు స్వేచ్ఛ. మంచిని చెడుని ఆలోచన చేసి దేన్ని ఎంచుకోవాలో దాన్ని ఎంచుకునేందుకు మనిషికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆ క్రమంలోనే మరి అవ్వ కూడా పాపం చేయడం జరిగింది. సో మనం స్వేచ్ఛ లేని వాళ్ళంగా దేవుడు సృష్టించలేదు. సో ఇప్పుడు పౌలు ఏమంటాడు, చాలా అనుభవం కలిగిన వాడు, సువార్తల అనుభవం కలిగిన వాడు, వ్యక్తిగతంగా క్రైస్తవుడిగా క్రీస్తుతో సంబంధం కలిగిన వాడుగా ఎంతో అనుభవాన్ని సంపాదించిన వాడు, ఎన్నో విషయాలను చూచిన వాడు, ఎన్నో నిర్ణయాలు క్రీస్తు పక్షంగా తీసుకున్నవాడు. అంటే తీసుకోవడానికి తనకి ఆ వివేకం ఉంది, స్వేచ్ఛ ఉంది, సరైన నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా తన స్వేచ్ఛను ఉపయోగించుకున్నాడు. సో ఇలాంటి అనుభవాలు ఎన్నో తనలో ఉన్నప్పుడు వాటిని బట్టి క్రైస్తవులకు మేలైనది తెలియజేస్తున్నాడు ఇక్కడ. సో ఏమంటున్నాడు అంటే
అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే అన్నీ లాభదాయకం కాదు అంటున్నాడు. ఎందుకు చేయదగినవి కావు అంటే అవి లాభాన్ని ఇవ్వవు కాబట్టి. ఇవి లాభం ఇవ్వకపోతే ఏమిస్తాయి? నష్టాన్ని ఇస్తాయి. చేయదగినవి కావు అంటే అర్థం అంటే చేస్తే మనం ఇష్టం లేని ప్రతిఫలాన్ని అనుభవించాలి. సో అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరచు కొరబడనలను అంటాడు. సో ఇప్పుడు అన్నిటి యందు స్వాతంత్రం ఉందా అంటే ఉంది మళ్ళీ అంటాడు. కానీ ఏది కూడా తనను లోపరుచుకునేటట్లుగా చేసుకున్నట్టున్నాడు. సో ఇప్పుడు తనకి ఏదైనా చేయటకు స్వాతంత్రం ఉంది అనుకున్నప్పుడు అది చేస్తున్నాడు, కానీ దానికి బానిసగా మారట్లా. అంటే ఇప్పుడు తన క్యాలిక్యులేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు అలాంటప్పుడు ఏదైనా నేను చేసి దానికి బానిస కాకుండా ఉండొచ్చు కదా అంటే, కొన్ని సంగతులు చేసినప్పుడు వాటికి బానిసలుగా ఉండకుండా ఉండలేము, వాటికి బానిసలు అయిపోవాలి. సో ఇప్పుడు చాలా క్రీస్తునందు గొప్ప వివేకాన్ని ఇక్కడ కోరుతున్నాడు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చేత ఆలోచన చేసినప్పుడు మొదట్లో ఏమన్నాడు? అన్నిటికీ నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదవినవి కావని క్లియర్గా చెప్పాడు. అంటే ఇందులో కొన్ని నష్టాన్ని ఇచ్చేస్తాయి, గ్యారంటీగా నష్టం ఇచ్చేస్తాయి. సో అది కనుక్కున్నాడు. రెండోది అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత కూడా లోపరచబడిన వాళ్ళంటే నేను దేనికి బానిసుడు కాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వేటికి బానిసుడు అయ్యే అవకాశం ఉందో వాటన్నిటిని ఎలిమినేట్ చేసేస్తున్నాడు. సో ఇప్పుడు అన్నిటికీ స్వాతంత్రం ఉంది, వాటిని చేయడానికి కూడా స్వాతంత్రం ఉంది. ఇప్పుడు అవి ఎలాంటివి అంటే అన్నిటినీ చేయటకు స్వాతంత్రం ఉన్నప్పుడు వాటిలో వేటిని ఇంక్లూడ్ చేసుకున్నాడంటే ఈ పైన చెప్పిన ఈ అపరాధములను ఇంక్లూడ్ చేశాడు. అదేంటంటే జారత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ఆడంగితనము, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు. ఈ పాపములన్నీ కూడా చేయటానికి తనకు స్వాతంత్రం ఉంది కానీ చేస్తే ఏమవుతుందంటే వాటికి బానిసడైపోతాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు? వాటిని చేయటానికి నాకు అధికారం లేదంటే అవకాశం ఉన్నా కూడా వాటికి నేను బానిసుని కాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. అంటే నేను వాటికి అవకాశం ఇవ్వను. అంటే ఇప్పుడు చేస్తే ఈ పాపములు వాటికి బానిసుడు కాకుండా ఉంటాడా అంటే ఉండలేడు అనేది పౌలు యొక్క అర్థం. ఇప్పుడు ఇందులో ఏ అపరాధం చేసినా కూడా ఆ అపరాధానికి లోబడిపోవాల్సిందే, లొంగిపోవాల్సిందే. ఇక లొంగకపోవడం అంటూ ఉండదు. సో ఈ అపరాధాలు ఎటువంటివంటే ఒక మనిషిని పూర్తిగా లొంగ తీసేసుకుంటాయి. ఇంకా భయంకరమైన శిక్ష తప్ప ఏది దాని నుండి విడిపించలేదు. సో ఇవి ఇలా ఉన్నప్పుడు పౌలు ఏమంటాడంటే, నాకు వాటిని చేయుటకు స్వాతంత్రం ఉంది కానీ వాటిని చేస్తే నేను వాటికి లోబడిపోతాను. అలాంటప్పుడు వాటికి లోబడకుండా ఉండాలి అంటే నేను వాటిని చేయకూడదు. అంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అంటే పౌలు యొక్క స్టాండర్డ్ని బట్టి చెప్పాడు. ఎందుకంటే తను విద్యలో కానీ శాస్త్రంలో కానీ అన్నిటిలో కూడా బాగా ఉత్తముడదు. కాబట్టి తన నాలెడ్జ్, తన మాట్లాడే విధానము, తన కన్స్ట్రక్ట్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు అంత హై లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, పాపమును చేయొద్దు అని చెప్తున్నప్పుడు ఈ లో లెవెల్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్ అనేది జరగకూడదు. అంటే తక్కువ స్థాయి వాదము, వినటానికి అవి ఆసక్తికరంగా లేని వాదాలను, ఆ విధానాలను, ఆ స్థాయి ఎడ్యుకేషన్ని కానీ లేదంటే ఆ స్థాయి విజ్ఞతని కానీ వాడకూడదు. లో లెవెల్ విజ్ఞతను వాడకూడదు. ఇప్పుడు కొరింథీయులు చదువుకున్నవారా అని ఇక్కడ సంబంధం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎంత తక్కువ స్థాయిలో ప్రవర్తించారో, అంటే ఈ పాపములు కలిగి ఉండి వాళ్ళు అంత చీప్గా బిహేవ్ చేశారో, ఇలాంటి వాళ్ళకి ఆ స్థాయిలో ఆ లెవెల్లో ఖండించడం అనేది వాళ్ళకు ఉపయోగకరంగా ఉండదు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వారు పాపాన్ని అర్థం చేసుకున్నారుగా. వాళ్ళు చేస్తున్న పాపము అది ఎంత చెడ్డదో వాళ్ళకి తెలిసి కూడా దాన్ని చేస్తున్నారంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు. పైగా రక్షణ పొందిన తర్వాత మళ్ళీ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఆ పాపములను చేయటానికి వాళ్ళు జ్ఞానాన్ని లోకం నుండి సంపాదించుకుని ఇప్పుడు చేయటానికి అవకాశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో వీళ్ళకి ఖచ్చితంగా హై స్టాండర్డ్స్లోనే వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ చూపించాలి, వాదమును చూపించాలి. ఈ రోజుల్లో జరిగే పెద్ద పొరపాటు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపాన్ని ఎవడో ఖండించట్లేదు సంఘాల్లో కూడా.
ఎందుకంటే సువార్థికులు కూడా ఏదో బలహీనతతో బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఖండించిన వాళ్ళు ఏ స్థాయిలో అయితే ఉన్నారో విశ్వసిస్తున్నవారు, ఆ ఖండించడం కూడా పాపము చేయుచున్నవాడు భయపడేటట్లుగా ఖండించట్లేదు, లేదంటే వాడికి జ్ఞానోదయం కలిగేటట్లుగా ఖండించట్లేదు. వాడు పాపమును చేసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుని పాపం చేస్తే దానికన్నా తక్కువ స్థాయి జ్ఞానంతో వీళ్ళు ఖండిస్తున్నారు. కాబట్టి వాడు పాపాన్ని విడిచిపెట్టట్లేదు. వాడిని ఆలోచింపజేయాల ఒకటి. రెండు, వాడు ఆ జ్ఞానమును బట్టి ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు పౌలు రాసిన ఈ వాక్యమును బట్టి కొరింథీయులు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే నాకు అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు అన్నాడు. నాకు ఏదైనా చేయడానికి స్వాతంత్రం ఉంది కానీ నేను దేని చేత లోపరచబడిన అన్నాడు. సో ఒక రకంగా ఇది వినటం వాళ్ళకి సిగ్గును కలుగు చేస్తుంది ఒకటి. ఎందుకంటే ఈ వాళ్ళు చేసిన పాపానికన్నా కూడా ఇచ్చిన ఇక్కడ ఆర్గ్యుమెంట్, వాదం ఏదైతే ఉందో హయ్యర్ స్టాండర్డ్లో ఉంది. సో పాపము సిగ్గుపడాల్సిన వాదాన్ని వీళ్ళకి వినిపిస్తున్నాడు జ్ఞానంలో ఇచ్చి. వాళ్ళే తెలివితేటలు కలిగిన వాళ్ళు అనుకున్నారు. ఏంటంటే మనం క్రైస్తవులుగా ఉంటూ ఇలాంటి పనులు కూడా చేస్తూ తప్పించుకోవచ్చు అనుకున్నారు. కానీ దానికి మించిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. మీరు చేస్తున్న అపరాధముల వల్ల మీరు వాటికి బానిసలు అయిపోతున్నారు, మీరు వాటికి బానిసత్వంలో ఉన్నారు, మీరు అందులో బయటికి రాలేదు. నువ్వు బానిసలు అయిపోవడం ఇంక బయటికి రాలేదు. సో ఇంతటి ఆలోచన చేత రాశాడు కాబట్టి, ఇంతటి హయ్యర్ స్టాండర్డ్స్ రాశాడు కాబట్టి వాళ్ళకి సిగ్గు కలిగే వాతావరణాన్ని కలుగు చేసాడు పౌలు. ఈరోజు సంఘాల్లో పాపం లేదంటే ఉండబోయవచ్చు, ఎవడో కూడా చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. కానీ ఈ సమస్య పెద్దది ఎందుకు అయిపోద్ది, లేకపోతే దాన్ని మనము పూర్తి స్థాయిలో ఎందుకు దాన్ని పెరిగివేయలేకపోతుంటాం అంటే, సేవకులు వాళ్ళ స్టాండర్డ్స్ అంటే భక్తి స్టాండర్డ్స్ కానీ విశ్వాసంలో ఉన్న పరిమాణాలు కానీ ఒక రకంగా విద్యను కూడా తీసుకోవచ్చు. అవి సరైన పాళ్ళలో లేవు. వాళ్ళు ఎక్కడో చోట అంటే బలహీనమైన చోట్ల ట్రైనింగ్ పొందేయడం, అసలు వాక్యం చెప్పలేని వాళ్ళు ఉపాధ్యాయులు అయితే బైబిల్ కాలేజీలో వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, అలాంటి ఉపాధ్యాయులకి క్యారెక్టర్ లేకపోవడం, లేకపోతే సరైన సంస్కారం లేకపోవడం, మాట కూడా సరైన అంటే మెచ్చుకునేటట్లుగా మాట లేకపోవడం. చూడండి, మీరు మాట్లాడితే ఉప్పు వేసినట్టు ఉండాలి అంటాడు పౌలు. అటువంటి మాట తీరు లేకపోవడం, తర్వాత ఎవరికి ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మధ్యన ఉండవలసిన ఈ సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయలేకపోవడం, ఏదో ఫ్రెండ్స్ అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు ఒకటన్నట్లుగా. అంటే ఏమవుతుందంటే ఈ కరప్షన్ అనేది ఇలాగే మొదలవుతుంది. అంటే మైండ్ కరప్ట్ అయిపోవడం ఎక్కడవుతుందంటే, ఈ వీక్ ఉపాధ్యాయులు ఉన్నారనుకోండి. ఈ రోజులో చాలామంది బైబిల్ స్కూల్స్ పెట్టేశారు కూడా బోల్డ్ మంది, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఉన్నాయంటే లేవు. అంటే పోనీ సెక్యులర్ డిగ్రీస్ ఏమైనా ఉన్నాయంటే చాలామందికి లేవు. పోనీ పరిశుద్ధ గ్రంథం బట్టి బిబిలికల్గా వాళ్ళకి ఏమైనా పోనీ ఒక స్టాండర్డ్ ఉందా అంటే చాలామందికి లేవు. మినిమం స్టాండర్డ్, గొప్ప స్టాండర్డ్ ఉన్నక్కర్లా, మినిమం స్టాండర్డ్ అంటే లేవు. ఈ చెప్పేవాళ్ళకి లేవు, వినేవాళ్ళకి లేవు. వినేవాళ్ళేమో మళ్ళీ వాళ్ళు చెప్పేవాళ్ళు అయిపోతున్నారు. ఎవరు కూడా వాళ్ళ మనస్సాక్షిని శుద్ధి చేసుకున్న క్రమంలో బోధకులు అవ్వట్లేదు. వీళ్ళే మళ్ళీ సంఘాల్లో బోధిస్తున్నారు. ఇప్పుడు పౌలు ఇలాంటి వాక్యం చెప్పాడు కదా ఇక్కడ ఈ వచనంలో 12వ వచనంలో. ఇలాంటి స్టేట్మెంటు వాళ్ళైతే ఇవ్వగలరా? ఇచ్చిన దానికి అర్థం చెప్పగలుగుతారా? ఆ స్టేట్మెంటు అంటే ఎక్కడి నుంచి వచ్చింది పౌలుకి అంటే, బాగా చదువుకున్నాడు, కరెక్టే, ధర్మశాస్త్రం ఉంది, తర్వాత తను సెక్యులర్ స్టడీస్లో కూడా ప్రావీణ్యుడే. దీని అంతటినీ కూడా దేవుడు తన జ్ఞానంతో ఏం చేసినట్టు నింపాడు. ఇప్పుడు తన గిన్నె నిండి పొరులుచున్నట్లుగా జ్ఞానం విషయంలో దేవుడు చేశాడు. అందుకే కొరింథీయులు మేము క్రైస్తవులు రక్షింపబడిన వారు అని విర్రవీగుతూ చేస్తున్న అపరాధములు, వాటి వెనకాల ఉన్న కారణం ఏంటంటే వాళ్ళ లోకంలోంచి సంపాదించుకున్న జ్ఞానం. ఇలా ఉండి కూడా మేము ఇలా ఉండొచ్చు, దానికి వాళ్ళ దగ్గర వాదం ఉంది. అటువంటి వాదాన్ని కొట్టేయాలంటే దానికి మించిన వాదము దేవుడి నుంచి రావాలి. అది పౌలు ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు పాపం అనేది 199% సంఘాల్లో ఖండించబట్టలేదు. పాపం అంటే ఏంటంటే చర్చికి రాకపోతే పాపము,
ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే పాపము, కానుక ఇవ్వకపోతే పాపము, ఇవి పాపాలుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళ పొట్టను పోషిస్తాయి. కానీ ఈ పౌలు చూడండి ఏ పాపాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ పాపాలు ఒక వ్యక్తిలో లేవనుకోని వాడు ఆటోమేటిక్గా చర్చకు వస్తాడు. ఎందుకు రాడు? ఆటోమేటిక్గా ప్రభురాత్రి భోజనం తీసుకుంటాడు, ఆటోమేటిక్గా వాడు కానుకలు వేస్తాడు. వాడికి చెప్పక్కర్లేదు. వాటి విషయంలో వాడిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ పౌలు ఇక్కడ 9-10 వచనాల్లో చెప్పినప్పుడు మనకి చెప్తున్న పాపములన్నీ చూస్తే 10 చెప్తున్నాడు సుమారు. ఇక్కడ ఈ 10లో ప్రతి వానికి ఏ ఒక్కటి ఉన్నా లేదా కొందరికి ఏ ఒక్కటి ఉన్నా సంఘం పాడైపోయినట్టే. సో ఇప్పుడు వస్తారు, ఆదివారం చేస్తారు, కానీ క్రీస్తుకి అవమానకరంగా జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు మిగిలిన వాళ్ళందరి స్థాయి కన్నా గొప్ప స్థాయికి వచ్చి అవ్వకూడదు. ఎందుకు? వాళ్ళు క్రైస్తవులుగా ఉండి పాపం చేయగలుగుతున్నారు కాబట్టి. మేము వీళ్ళకన్నా తెలివైన వాళ్ళం, మేము దీన్ని ఎలా మేనేజ్ చేసుకోగలం మాకు అర్థమైపోయింది, మా జ్ఞానం ఎక్కువ ఉంది. ఇప్పుడు అలా మాట్లాడేవాడికి ఒరా చెయ్యకురా అని చెప్పడానికి సువార్థికుడి దగ్గర జ్ఞానం లేకపోతే ఎలాగా? సరైన బైబిల్ ట్రైనింగ్ లేని వాళ్ళు అసలు ఈరోజు క్రైస్తవ్యం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి కారణము వాక్యంలో ఓనామాలు రాని సేవకులే. అంతే. అసలు కనీసం ఏబిసిడీలు కూడా వాళ్ళకి ఏదో ఒక 10 వాక్యాలు పట్టుకుని జీవితాంతం తిరుగులాడతారు తప్ప పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని దృష్టిలో అర్థం చేసుకునే సత్తా కానీ ధైర్యం కానీ లేని సేవకులు ఎక్కువ మంది ఉన్నారు, చాలా శాతం మంది ఉన్నారు. అప్పుడు ఎలా కంట్రోల్ అవుద్ది పాపం? సంఘంలోకి రాకుండా ఎలాగ ఆప్ చేయగలుగుతారు? అది సువార్థికుడే పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాడు, వాడే ఏదో గదులు చిక్కుకుపోతున్నాడు. ఈ ప్రధానమైన పాపం గురించి మాట్లాడతారు చూడండి పౌలు. తర్వాత 13వ వచనం అన్నాడు, భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనము చేయరు. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. ఇప్పుడు ఈ 10 రకాల పాపాల్లో ఒకదాన్ని పూర్తిగా సెపరేట్ చేశాడు. ఇక్కడ మేజర్గా కొరింథీ సంఘంలో ఉన్న పాపం ఏంటంటే జారత్వం. ఈరోజు ప్రభు సంఘాలు అని చెప్పుకుంటున్న వాళ్ళలో ప్రధానమైన పాపము ఉంది అంటే అది జారత్వము లేదా ధనాపేక్ష. ఈ రెండే. ఇంక ధనాపేక్ష ఉంటే జారత్వం వచ్చేస్తుంది. సో అంటే ఆ మైండ్ సెట్, అటువంటి మైండ్ సెట్ వచ్చేస్తే సేవకుల్లోనే ఉంటే అటువంటి మైండ్ సెట్ ఎవడు పెట్టాడు, ఎవడు నమ్ముతాడు, ఎవడు మారాలనుకుంటాడు, కాలక్షేపానికి వచ్చి పోయినట్టు పోతుంటారు అంతే ఆదివారాలు. పౌలు అంటున్నాడు ఇక్కడ, భోజన పదార్థాలు దేనికి? నీ పొట్టకి. పొట్ట దేనికి? నీ భోజన పదార్థాలకి. ఇలా నియమించాడు దేవుడు. కానీ దేవుడు ఈ రెండింటిని నాశనం చేస్తాడు. రెండు ఆయనకి అక్కర్లేదు. మనం శరీరంలో జీవించడానికి వాటిని ఇచ్చి మనం జీవించే జీవితము దేవుని కొరకు అయి ఉండాలి. దేవుడు మన పొట్టలోకి ఏం వెళ్ళింది, మన పొట్ట ఏ రకంగా ఉందో అన్నది చూడటం, మన అంతరంగము, ఆత్మ, హృదయము ఏ రకంగా దేవుని కొరకు జీవిస్తున్నాయి అన్నదాన్ని చూస్తాడని. కాబట్టి పౌలు వీరింటినీ దేవుడు తీసేస్తాడు అంటున్నాడు. దేహము జారత్వము నిమిత్తము కాదు అంటే ఇప్పుడు ఈ మైండ్ సెట్ అంతా ఎక్కడుంది అంటే కడుపు నింపుకోవడం. ఆ నింపుకోవడం కోసం తాపత్రయపడ్డం. దీనివల్ల ఏమైపోయింది అంటే శరీర సంబంధంగా సంపాదించేసుకోవాలి, భూ సంబంధమైన సంపాదన మనకు ఉండాలి. ఆ దృక్పథంతో జీవిస్తున్నారు. ఇలా జీవించడంలో ఏమైపోతుందంటే జాగ్రత్తలో పోతున్నారు. అంటే మైండ్ ఎప్పుడూ కూడా భూ సంబంధమైన వాటి విషయంలోనే మెలకుగా ఉందనుకోండి, పాపం చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ జారత్వం అనేది వీళ్ళలోకి వచ్చేసింది. అందుకే ఏమన్నాడు, దేహము జారత్వం నిమిత్తం కాదంటున్నాడు. మరి ఎవరి నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం అన్నాడు. ప్రభు దేహం నిమిత్తం అంటున్నాడు. అంటే ఇప్పుడు మన దేహాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు నిమిత్తం. ప్రభు దేహం నిమిత్తం ప్రభు ఇందులో ఉండాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అంటే నువ్వు ప్రభు కోసం బ్రతకాలి. ప్రభు నీ అందు ఉంటాడు, నీ కోసం ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ప్రభు దేహం కోసం అంటే ఏంటి అర్థం? ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడు? ఈ ప్రయాసం అంతా ఎందుకు పడ్డాడు? ఎందుకు మరణించాడు? ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు మన కొరకు రక్తం కార్చి ఈ పాపక్షమాపణ ఉచితంగా దయచేశాడు? కారణం ఏంటంటే మన దేహంలో ఉన్న ఈ అపవిత్రతను అంతటినీ కూడా తీసివేసి ఆయనే వచ్చి మన దేహంలో నివాసం ఉండేటట్లుగా చేసుకున్నాడు. తద్వారా మనము నిత్య నరకానికి పోకుండా నిత్య జీవానికి వెళ్తాం. అదే ఆయన ప్లాన్. అందుకు ఆయన అలా చేశాడు. ఆయన ఇప్పుడు ఈ రక్షణ పొందేసిన కొరింథీయులు అందరూ కూడా నిత్య జీవానికి ఏర్పరచబడిపోయారు. ఇప్పుడు మధ్యలో వీళ్ళు ప్రయాణాన్ని ఆపేసి పక్కదారి తిరిగారు. ఈ దేహంలోకి జారత్వం తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మనసు, ఆశలు అన్నీ కూడా లోక సంబంధంగా ఉండడం మొదలైంది. సో ఇప్పుడు జారత్వానికి దేహాన్ని ఇస్తే మరి ప్రభుకి ఏమిస్తారు వీళ్ళు?
వాళ్ళ దేహాలను జాగ్రత్తగా ఇచ్చేస్తే వాళ్ళు ప్రభుకి ఏమి ఇస్తారు? మరి ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన మనలో ఉండటానికి కదా మనల్ని పరిశుద్ధపరచుకున్నాడు. లేదు ప్రభు, నువ్వు మాకొద్దు, మేము జాగ్రత్తలో ఉంటాం, నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరిచిన తర్వాత నువ్వు మళ్ళీ ఫీల్ అవ్వకు, బాధపడతావు, మేము అటు ఇటు తిరిగితే అని ముందే చెప్పేసాం అనుకోండి మా ఆయనకి. అప్పుడు ఆయన బహుశా మనం పిలిచేవాడు కాదేమో. సరే అయితే నీ బతుకు బతుకు నీకెవరినో చూసుకునేవాడు ఆయన. కానీ ఆయన మన వద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు ఆఫర్ చేస్తున్నవన్నీ కూడా తీసుకోవడానికి ఇష్టపడిపోయి మనం అందులో ఉన్న స్వేచ్ఛను, అందులో ఉన్న ఏమంటారంటే భారము లేని జీవితమును, ఆనందాన్ని అన్నిటినీ చూసేసి రుచి చూసేసి మాకు ఇదే బాగుందని చెప్పి ప్రభువుని మనం స్వీకరించేసిన తర్వాత మళ్ళీ ఈ పనులు చేస్తున్నాం అనుకోండి. అందుకే ఈ బాప్తిజం పొందిన తర్వాత మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటాడు పౌలు రోమీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో. ఇలా పొందిన తర్వాత మళ్ళీ ఇలాంటి చెత్తను తెచ్చిపెట్టుకున్నారనుకోండి, ఈ పాపాలని, లేచినోడు మళ్ళీ నువ్వు నీటిలో పడిపోయినట్టే. ఏదో నువ్వు లేచావు, క్రీస్తుతో కూడా లేపబడ్డావు, కానీ ఇప్పుడు ఆయన వదిలేసి మళ్ళీ ఆ నీటిలో పడుతున్నావు. అంటే ఏంటంటే ఈ మరణాన్ని నుంచి నేను విడుదల పొందాను అని చెప్తూనే మళ్ళీ మరణాన్ని కోరుకుంటున్నాం. నాకు అదే బాగుంది అంటున్నాం. ఇది సాధ్యపడదు అంటున్నాడు పౌలు. ఇలా మాట్లాడడానికి సాధ్యపడదు, వీలు పడదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో నువ్వు నాకు వద్దు నువ్వు పో అంటే అది కుదురుతుందా? పెళ్లి చేసుకుని వారం రోజులకో నెల రోజులకో భర్త అనేసడానికి కొన్ని భార్య తెలియదు, భార్య అనేసడానికి కొన్ని భర్తతోటి మామూలుగా భౌతికంగా పోవంటే పోవచ్చు, కానీ దాని పరిణామాలు శిక్షలు అన్నీ పడిపోతాయి. దేవుడే వదిలిపెట్టడం. అలాగే ఒకసారి క్రీస్తుతో పాటు మనం తిరిగి లేపబడినప్పుడు మళ్ళీ నేను పడుకుంటానంటే సో పౌలు అది సాధ్యపడదు అంటున్నాడు. ఇప్పుడు అలాగ వెళ్ళాల్సిన పక్షం ఒకవేళ మీకు కనిపించి వస్తే దానికి పర్యవసానాలు ఉంటాయి. సో అందుకే ఏమంటాడు, దేవుడు ప్రభువుని లేపును, మనను కూడా తన శక్తి వలన లేపును. సో డెఫినెట్గా ప్రభువుని లేపాడు, మనల్ని లేపుతాడు. అంటే ఇప్పుడు వీళ్ళ నిరీక్షణ ఏదో ఒక అనుమానం వల్ల, ఒక దుష్ట శక్తి వల్ల పాడైపోయింది. ఈ దేవుడు లేపడేమో, మనకు పునరుత్థానం ఉండదేమో. అందుకే 15వ అధ్యాయం అంతా పునరుత్థానం కేటాయిస్తాడు. వీడి పునరుత్థానం అబద్ధము అనే స్థాయికి వచ్చారు, ఈ స్థితికి వచ్చారు. పునరుత్థానం ఏం అంటే బేసిక్గా పునరుత్థానం ఉండదు, మనం తిరిగి లేపబడము అనుకున్నవాడు ఏమనుకుంటాడు, ఇంకా చివరికి మరణమే అనుకుంటాడు. ఏదో పునరుత్థానం అనుకున్నాం కానీ అది పెద్ద విషయమేమి కాదు, మనం ఏదో అనేసుకున్నాం, ఆ పౌలు ఏదో చెప్పేసాడు, మనం ఏదో నమ్మేశాం. కానీ వాస్తవంగా అది ఎలా సాధ్యం అని దాని యొక్క అంటే సంగతిని వీళ్ళు అనుమానించడం మొదలుపెట్టారు. ఎందుకంటే మరి ఈ పునరుత్థానం కళ్ళతో చూడలేదు. క్రైస్తవులు చనిపోతున్నారు, 10 వేడేస్తున్నారు, ఎవడో లేవట్లేదు, అంచెదినంలో లేస్తారో చెప్తున్నారు. రేపొద్దు వీడు చనిపోతాడు, వీడు 10 పెడతాడు, వీడు ఎప్పుడు లేస్తాడు, ఇప్పుడు ఆఖరి దినాలు లేస్తాడు. అందరి యొక్క ఫోకస్ నిరీక్షణ అంతా ఆఖరి దినం మీద ఉంది. ఈ ఆఖరి దినం ఎప్పుడు రావాలి అంటే ప్రభు రావాలి. ప్రభు ఎప్పుడు వస్తాడు? మధ్యలో అపవాది ఏం చేశాడంటే ఈ క్రీస్తు విరోధులను, అబద్ధ బోధకులను తీసుకొచ్చి ఏం చేశాడు, వీళ్ళ మైండ్ సెట్ని మార్చేశాడు. ఎలాగైతే హవ్వతో సాతాను అబద్ధం చెప్పాడు, నువ్వు నిశ్చయంగా చనిపోవని అన్నాడు, వీళ్ళను కూడా ఏం చేయాలంటే మీరు నిశ్చయంగా లేవరన్నాడు. ఇప్పుడు లేవకపోతే అర్థం ఏంటి? మరణమే కదా. మరి మనం అన్యులుగా ఉన్నప్పుడు మరణమే, క్రైస్తవులుగా అయినప్పుడు మరణమే. సో ఇప్పుడు ఈ దేహాన్ని సుఖించుకోవాలి తప్ప ఈ దేహాన్ని ప్రభు కొరకు మనం ప్రయాసపడి కాపాడుకోవడం ఎందుకు? ఈ పాయింట్కి వచ్చారండి. అందుకేం చేశారంటే జాగ్రత్తని తెచ్చేసుకున్నారు. వాళ్ళు ఇదివరకు ఎలాగైతే జాగ్రత్తలో ఉండేవాళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్ళారు, అలాగే పోయేవాళ్ళమే కాబట్టి. చూడండి, అంటే వాక్యం పట్ల మనకి శ్రద్ధ లేకపోయినా, వాక్యంలో మనకు వాక్యం వల్ల బలం పొందకపోయినా, వాక్య జ్ఞానం లేకపోయినా అపవాది ఎంత సులువుగా పడేస్తాడు. ఎన్నుకోబడిన వారు సైతము పడిపోయే పరిస్థితి వస్తుంటాడు ప్రభు. అలాంటిది ఇక అపవాది చూడండి ఏమి ఆలోచనలు వాడు కలిగి ఉండి ఈ ప్రజలందరినీ మభ్యపెట్టి ఆలోచన విధానం మార్చి పర్వాలేదు ఇది ఇంతే అనేటట్టు చేయగలడంటే ఎలా చేసేస్తున్నాడు చూడండి. సో అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుడు ప్రభువుని లేపాడు కాబట్టి మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. మనలో ప్రతివాడు కూడా క్రీస్తు శరీరంలో ఒక అవయవం. అంటే బేసిక్గా ఏమంటే క్రీస్తులో మనం భాగస్థులు అయిపోయామని చెప్తున్నాడు అంతే.
ఇప్పుడు ఒక శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి, ఏది కూడా శరీరానికి బయట ఉండవు, అన్ని శరీరానికి అటాచ్ అయిపోయి ఉంటాయి. అలాగే క్రీస్తుకి మనం అతుకుపడ్డాం, ఆయన శరీరంలో ఒక భాగం అయిపోయాం. ఎటువంటి భాగం అంటే ఆయన మనల్ని ఏ పనికి నిర్ణయించుకుంటాడో, ఏ ఉద్దేశం చొప్పున మనల్ని నడిపించుకుంటాడో ఆ పని చేసే వారంగా ఒక భాగం అయిపోయాం. సో ఇప్పుడు మనము శరీరం బయట లేము, ఏదో దూరంగా పడిపోయిన ఒక అవయవంలా లేవు, క్రీస్తునందు ఉంటున్న వారిగా ఉన్నాం. అందుకని మీ దేహంలో క్రీస్తులకు అవయవంలో ఉన్నవని మీరు ఎరుగురా, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా అంటున్నాడు. క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని మనం తీసుకుని, అంటే ఏ క్రైస్తవులు అయితే ఈ తప్పిదాలు చేస్తున్నారో వాళ్ళని తీసుకుని వేశ్య యొక్క అవయవములు, అంటే క్రీస్తు విరోధముగా ఉంటున్న వ్యక్తి. వేశ్య అంటే మనకు మామూలుగా తెలుసు మన భాషలో, ఆమెలో భాగంగా చేశానా అంటున్నాడు. అంటే బేసిక్గా పాపములో మిమ్మల్ని భాగస్థులు చేశానా అంటున్నాడు. అయితే అన్న తర్వాత ఏమంటాడు చూడండి, అది ఎంత మాత్రం తగదు, అలా చేయడం రైట్ కాదు అంటున్నాడు. ఇప్పుడు పౌలు వీళ్ళని ఎంత గొప్పగా నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో ఒప్పిస్తున్నాడు చూడండి. నాకు తెలిసి ఈ స్టాండర్డ్స్ ఈరోజు చాలా మందికి లేవు. ఇదే బాధాకరమైన విషయం. ఇప్పుడు క్రీస్తు అవయములను తీసుకుని ఏమన్నాడు, వేశ్య యొక్క అవయములుగా చేయుదునా అంటున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు శరీరంలో, అది క్రీస్తు సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు పాపం చేస్తున్నాడు. ఈ జాగ్రత్తము ఇంకోటి 10 పాపాలు చెప్పాడు కదా, చేస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తం, వాడిని తీసుకెళ్ళిపోయి వేశ్య అంటే పాపం, ఇంకంతే. పాపములు అవయవంగా చేశానంటే, పాపంలో పెట్టానంటే, పాపంలో ఒక చెయ్యో ఒక కాలుగా ఉండిపోతాం. అంటే ఇక్కడ ఉన్న పూర్తిగా తీసేసి ఇందులోంచి వేరు చేసేసి అందులో పెట్టాను అంటున్నాడు. అంటే ఇప్పుడు అలా పెట్టడానికి అవకాశం ఉందా? ఉంది, పెట్టేయచ్చు. కానీ ఏమంటున్నాడు, అది ఎంత మాత్రం తగదు, అంటే అది జరగకూడదు, జరగదంటాడు, దానికి వీలు పడదంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక చనిపోయినవాడు క్రీస్తు, పౌలు కాదు. పౌలుకి అధికారం లేదు. రక్షింపబడిన వాడు, క్రీస్తునందు ఉన్న వాడిని తీసి పాపములో కలిపి వేయడానికి పౌలుకి అధికారం లేదు. ఆ రక్షింపబడిన వాడు ఒకవేళ జాగ్రత్తమే చేసినా వాడి విషయంలో కూడా నిర్ణయం క్రీస్తుదే. ఇప్పుడేమన్నాడు, అలా పెట్టడానికి వీలు పడదు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఇందులోకి వచ్చేసావు, ఎలా వచ్చావు? క్రీస్తు రక్తం చేసి వచ్చావు. ఆయన నీ ప్రతి పాపమును కడిగేశాడు. నిన్న నేడు భవిష్యత్ కాలంలో నువ్వు చేసే ప్రతి పాపమును కడిగేశాడు ఆయన. నీ కొరకు ఎంత శ్రమ, నువ్వు ఆ జీవితకాలంలో చేసే పాపాలన్నింటికి ఎంత శిక్షణ అయితే నువ్వు అనుభవించవలసి ఉంటుందో అదంతా ఆయన మీద తీసుకునే జిల్లులో చనిపోయాడు. కాబట్టి నీ శిక్షకు ఏం చేసాడైనా అవకాశం లేకుండా చేశాడు. ఇప్పుడు పౌలు ఏ అధికారంతో జాగ్రత్తం చేస్తున్నవాడిని తీసుకొచ్చి పాపంలో కలుపుతాడు? తనకు బేసిక్గా అధికారం లేదు. తను అదే చెప్తున్నాడు, ఇలా నేను కలిపానా అంటే అది ఎంత మాత్రమూ తగదంటున్నాడు. ఇప్పుడు నీకు అలా కలపడానికి ఎంత మాత్రమూ తగదన్నప్పుడు మరి నీకు అటువంటి పాపము చేయటానికి ఎంత మాత్రమైనా తగుద్దా? అలాంటి పాపం నువ్వు రక్షింపబడిపోయి, నువ్వు కడగబడి, పరిశుద్ధినిగా చేయబడి, క్రీస్తులో నువ్వు అతుకుపడిన వాడిగా ఉండి ఇప్పుడు జాగ్రత్తం చేయటం అనేది నీకు ఓకేనా? నీకు తగుద్దా? అది నీకు నీకు హక్కు అది, లేకపోతే నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు చేసేస్తావా? ఆయనకి ఏమో నిన్ను ఇందులో పంపడానికి కుదరదు. పౌలుకి అధికారం లేదు. ఎందుకంటే చనిపోయిన వాడు పౌలు కాదు, చనిపోయిన ఆయన ఏమో నీ కోసం మొత్తానికి చనిపోయాడు. ఏదో 1-2 పాపాలకు చనిపోలే. నువ్వు మటుకు అందులోకి వెళ్ళిపోవడా, ఆ పాపం ఇందులోనే ఉంటూ ఆ పాపం ఇందులో తెచ్చేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నాడు కొరింథియన్స్ కంటే, నిన్ను ఇందులో నుంచి బయటికి పంపడానికి క్రీస్తుకి ఇష్టం లేనప్పుడు బయట ఉన్నదాన్ని నీలోకి తెచ్చుకోవడానికి నీకు ఎందుకు ఇష్టం అవుతుంది? అంత చక్కగా చెప్పాడు చూడండి. అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్కి పైగా చెప్పి వాళ్ళ మూర్ఖత్వాన్ని దవడమే కొట్టినట్టు చెప్పాడు. ఈరోజు అలాంటి దవడ పగలగొట్టేవాళ్ళు లేక, అలా చెప్పేవాళ్ళు లేక నాయకులు, సువార్థికులు, అధికారులు రహస్య జీవితాలు జీవిస్తూ, ద్వంద్వ జీవితాలు జీవిస్తూ పుల్పిట్లెక్కి షో చేస్తున్నారు. వాక్యం చెప్పేస్తారు అంతే, ఏది పడితే అది, ఎలా పడితే అలాగా. మనం ఒక సూట్ వేసుకుంటే మనకి ఏ పాపం చేసిన వాక్యం చెప్పేచ్చా? గొప్ప చదివేసుకుంటే ఏ పాపం చేసిన వాక్యం చెప్పేచ్చు. అలా అయితే పౌలు కూడా అదే పని చేసేవాడు. ఆ ధనం ఉండి, అధికారం ఉంటే అలాంటి పనికిమాలి పని చేసిన ఆదివారం నిలబడిపోయి చెప్పేచ్చా? మనస్సాక్షులు పని చేయాలి. ఒకవేళ రక్షింపబడిన వాడు చేస్తేనే
దేవుడు దెబ్బలు కొడతాడు. రక్షింపబడిన వాడు తప్పులు చేస్తేనే, ఇలాంటి ఘోరమైన అపరాధాలు చేస్తే. ఒకవేళ రక్షింపబడ్డానని అనుకుని సంఘంలోకి బేసిక్ డబ్బుకో దేనికో ఆశపడి మేము క్రైస్తవులను వచ్చేసినోడికి వాడి గతి చూడండి ఎలా ఉంటుందో. వాడికి దెబ్బలు మాత్రం ఉండవు. వాడి జీవితం దేవుడు సర్వనాశనం చేస్తాడు. అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు అన్న కారణము చేత దేవుడు సహిస్తున్నాడు తప్ప అది కూడా సహించను ఇక మీదట అనుకున్నాడు అనుకోండి. ఆయన కుమారుణ్ణే కాళ్ళ కింద వేసి తొక్కేసేటట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే ఆయన దూరుకుంటాడు. తాత్కాలికంగా బయటికి అన్ని బాగా కనబడతాయి, అన్నీ మనం అనుకుంటున్నట్టు సమకూర్చుకుంటున్నట్టు అన్నీ జరుగుతాయి. కానీ ఆయన ఒక నియమిత కాలం ఉన్నట్టు ఉంటుంది ఆయనకి. ఇంకా అప్పుడు మోగపోవాలంతే. ఇలాంటి పాపాలు చేస్తూ క్రైస్తవులు అని చెప్పుకునేవాడు అందరూ కూడా మోగపోవాలి, ఇంకేం చేయలేరండి అటువంటి పరిస్థితులు. అందుకే అంటున్నాడు, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు. అది అంత మాత్రం తగదంటే అలా నిన్ను తీసుకెళ్ళి అందులో పెట్టడానికి వీల్లేదు. వేశ్యతో కలిసి కొన్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు కానీ మీరు ఎరుగురా. అంటే జారత్వం చేసినవాడు, వ్యభిచారం చేసినవాడు, పురుష సంయోగుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారు? తప్పు చేస్తారు, భయంకరమైన అపరాధం చేస్తున్నప్పుడు అంటాడు, వేశ్యతో కలిసి కొన్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎదురా అన్నాడు. మా క్రీస్తుతో ఏకమై ఉన్న వాళ్ళము ఇప్పుడు వేశ్యతో ఎలా ఏకమవుతాం? ఇప్పుడు వేశ్య దగ్గరికి వెళ్తే ఈయన్ని వదిలేసి అక్కడికి వెళ్తున్నట్టు కదా. ఏదైనా పాపం ఈ భయంకర ఈ 10 పాపాలు చెప్తున్నట్టు ఏది చేసినా ఆయన్ని వదిలేసి ఆ పాపం దగ్గరికి వెళ్తున్నాం. నేను ఆ పాపం ఒకటే అంటున్నాం. ప్రభు ఏమో నేను నువ్వు ఒకటే అని ఆయన అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ? యేసు గొప్ప, పాపం తక్కువ. కానీ ఎవరికి మనం ఘనతను ఇస్తున్నాం, ఎవరికి చులకం చేస్తున్నాం? పాపానికి ఘనతను ఇస్తున్నాం, వెళ్ళి దాంతో జతగట్టి యేసుని చులకం చేస్తున్నాం. పైపెచ్చి ఏదో మనం ఉత్తమమైన జీవితం, అద్భుతమైన జీవితంగా ఫీల్ అవుతాం. దీని విషయంలో ఏవి కనీసం ఒక రిమోర్స్ కానీ అంటే పశ్చాత్తాపం కానీ ఏముండదు. సో ఇప్పుడు అంటున్నాడు, అందుకే వారిద్దరూ ఏక శరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, అలా వెళ్ళి పాపముతో ఒకటే అయిపోతే, పాపముతో ఏక శరీరం అయిపోతే ఇక ప్రభు దగ్గరికి ఎలా వస్తారు? ప్రభుతో ఏక శరీరం అయినట్టు ఎలా ఉంటుంది? అంటే ఈ 10 పాపాల్లో ఏ పాపము చేసినా పాపముతో ఏకమైపోతున్నప్పుడు ప్రభువు నుండి మనం వేరుపరిచేసుకున్నాం. ఆయన దృష్టిలో మనం ఇంకా ఆయనకు చెందిన వారమే. కానీ మన దృష్టిలో మనం ఏం చేసామంటే, నీకు చెందిన వారం కాదు, మేము ఈ పాపంతో కలిసి మేము జీవించాలనుకుంటున్నాం అని ఆయన చెప్తాం. చూడండి ఎటువంటి పరిస్థితి వస్తుందో. అందుకే అన్నాడు 17వ వచనంలో, అటువలే ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చూసారు, ఏక శరీరం అనలేదు ఇక్కడ. పాపము శరీర సంబంధమైంది, ప్రభువు ఆత్మ సంబంధమైన వాడు. అందుకు క్రైస్తవుడు పాపము చేస్తే వాడు పాపముతో ఏక శరీరం అవుతున్నాడు. అదే క్రీస్తుతో కలిసి ఉన్నాడు అనుకోండి, ఏకాత్మ అవుతున్నాడు. అంటే శరీరము ఇంక పనిచేయట్లేదు. ఇక్కడ శరీరంకి ఆధిపత్యం లేదు, శరీరంకి అధికారం లేదు. శరీరం నేను ఏది పడితే చేస్తాను అంటానికి లేదు. ఏ ఆత్మ అయితే క్రీస్తుతో జతకట్టి ఉందో ఆ ఆత్మకు ఆ వ్యక్తి మీద సర్వాధికారం ఉంటుంది. ఆ ఆత్మపై అధికారం క్రీస్తుకు ఉంటుంది. కాబట్టి మనుషుడు పాపం చేయడు. క్రీస్తుని విడిచిపెట్టే అంతగా వాడు పాపం చేయడు. సో ఇప్పుడు ఏమన్నాడు, నువ్వు క్రీస్తుతో ఏకమైపోవాలి. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా, దేవుడు ఆత్మ కనుక, ప్రభు ఆత్మ కనుక నువ్వు ప్రభువుతో ఒకటైపోతుంది. ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ప్రభువుతో ఒకటైపోయామో అపవాదికి మన మీద అధికారం ఉండదు, ఛాన్స్ ఉండదు. వాడు మన మీద రాజ్యం చేయడానికి కుదరదు. మనం వాడికన్నా తక్కువ అయితేనే మన మీద రాజ్యం చేస్తాడు, కానీ అధికారం చేస్తాడు. కానీ వాడికన్నా ఎక్కువ అయిపోతే ఎలా అధికారం చేస్తాడు? ఎక్కువ ఎలా అయిపోయాం? ప్రభువుతో కలుసుకున్నప్పుడు. అందుకే అన్నాడు ఇక్కడ, మనం ప్రభువుతో కలుసుకున్నప్పుడు అయితే ఆయనతో ఏకాత్మయం ఉన్నావు అంటున్నాడు. సో ఇప్పుడు ప్రభువుతో ఒకటే అయిపోయి ఆయనతో ఒకటిగా ఒకటి అపవాది మనల్ని ఏం చేయలేడు. ప్రభువుని ఏం చేయలేడు కాబట్టి మనల్ని ఏం చేయలేడు. ఇలా తప్పించుకోమంటున్నాడు. పాపాన్ని తప్పించుకోవడం ఏమి సులువు అంటలేదు. లేకపోతే నువ్వు అలా ఎక్కడోడు అక్కడే కూర్చో కదలకుండా ఉండి అంటలేదు. కాకపోతే నువ్వు ఎవరితో జత కట్టావు, ఎవరి వలన నువ్వు క్రీస్తుతో జత కట్టావు, ఆయనతోనే అతుకుబడి ఉండి అంటున్నాడు. అప్పుడు వీటన్నిటికీ అవకాశం ఉండదు. ఎంత భారం ఈ అపరాధాలు. ఇదిలో ఒకటి తగిలించుకుంటేనే బ్రతకలేము, అలాంటిది 2-3 తగిలి అనుకోండి, అసలు అది ఎంత భయంకరమైన జీవితం. దానివల్ల వచ్చే పర్యవసానాలు కానీ, ఆ తర్వాత వచ్చే నష్టాలు కానీ, ఇవన్నీ కూడా ఆ పాపాల్లో ఉన్నవాడు వాడి కళ్ళతో చూడడానికి ఇష్టపడ్డాం.
అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది వాడు ఒక్కడికే నష్టం కాదు, వాడి వల్ల వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అసలు వాడికి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ దేవుడు చెప్పించేస్తాడు. అందుకు అంతటి భయంకరమైన పరిస్థితి కాబట్టి ఏకాత్మ అయిపోయి ప్రభుతో అది వీటిలో కూడా ఉండదు, వాటి గురించిన ఆలోచన ఉండదు, లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది జీవితం. అట్లీస్ట్ మనం ఒక నీతిపరమైన యుద్ధము చేస్తున్నాము, ఒక విలువైన యుద్ధం చేస్తున్నాము, మనకంటూ కూడా దేవుని దృష్టిలో విలువ ఉంది అన్న ఒక ధైర్యంతో, ఒక ఆనందంతో జీవించవచ్చు. సో బాగా చదువుకున్నవాడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు తలెత్తకుండా రాసేస్తాడు. ఆ ఎగ్జామినేషన్ హాల్కి వచ్చినప్పుడు బయట నిలబడినప్పుడు చాలా ఫ్రీగా ఉంటాడు, అందరితో మాట్లాడుతుంటాడు, చక్కగా ఉంటాడు, టెన్షన్ లేనివాడు కింద ఉంటాడు. ఎందుకంటే ఎవరితో నిమిత్తం లేదండి. ఆ టైంకి లోనికి వెళ్తాడు, పేపర్ తీసుకుని రాసేస్తాడు, హ్యాపీ బయటకు వచ్చి వాడు సిద్ధపడిపోయినాడు. కొంతమంది జస్ట్ ఆ ఎగ్జామ్స్కి ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు చదివి ఉంటారు. వాళ్ళు రాత్రులంతా ఇంకా నిద్ర లేకుండా చదివేసి మొఖాలన్నీ డ్రై అయిపోయి ఒక భయంతో టెన్షన్తో ఉండి వీడి హాల్ టికెట్ ముందు నెంబర్ ఎవరిది, వెనకాల నెంబర్ ఎవరిదని తొడగుంటాడు. ఎందుకు అంటే మరి ఆడికి రాకపోతే ఎవడొకటి దాన్ని చూసి రాయాలి. ఆ పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని ఆడికి తెలిసి ముందే. సరే, సిద్ధపడిన వాడికి సిద్ధపడని వాడికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఆ సబ్జెక్ట్ అంతా నీలో ఉంటే అసలు నీకు టెన్షన్ లేదు. నువ్వు క్రీస్తులో ఉన్నా, క్రీస్తు నీలో ఉన్నా, ఈ పాపాలతో నీకేంటి సంబంధం, ఏంటి టెన్షను? అవి ఉంటాయి లోకంలో, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కానీ మన ప్రయాణం మనదే, మన జీవితం మనదే. అవి ఉన్నా కూడా మనం వాడి పక్క నుంచి పోతూ ఉంటాం అంతే, వాటితో నిమిత్తం లేకుండా. అటువంటి జీవితాన్ని జీవించమన్నాడు పౌలు. అందుకే 18వ వచనం అంటున్నాడు చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. జారత్వము వివాహేతర సంబంధం కాదు. జారత్వం అనేది వివాహము లేకుండా కూడా శరీర సంబంధం ఇచ్చలు నెరవేర్చుకునే ఒక కార్యక్రమం. సో జారత్వము ఇంకా అందులో ఉన్నవాడు దేవుని విధుల్లోకి రాలేడు. అందుకే ఏమన్నాడంటే మళ్ళీ జారత్వమునకు దూరముగా పారిపోవుడి. నేను దాని దగ్గరికి వెళ్తాను, దాని సత్తా ఏంటో చూస్తాను, అది నన్ను ఏం చేస్తే ఇలా అనుకోకూడదు. అది కనబడింది అనుకో, నాకు ఉండకూడదు, మనం అక్కడి నుంచి వచ్చేయాలి. అదే అది చేసుకుంటుంది, మనం దాని పని అవ్వకూడదు, వచ్చేసేయాలి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనుషుల ఆలోచన విధానం, మనుషుల క్రియలు, మనుషుల జీవితం అన్నీ తలక్రిందులు అయిపోతాయి, మారిపోతాయి. సో కొరింథీయులకి పెద్ద సమస్య వచ్చి పడింది దీనివల్ల. ఆ సమస్యను పౌలు నిర్మోహమాటంగా అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవడని ఏమని అనుకుంటాడు, లేకపోతే మరీ ఇంత స్ట్రాంగ్గా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు, లేదా ఒకవేళ చర్చ మానేస్తారేమో, ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోలేదు పౌలు. దేవుడు ఏది రాయమన్నాడు అది రాశాడు. ఈ ఉత్తరం వాళ్ళ చేతికి అందిన తర్వాత వాళ్ళ హృదయాల మీద పనిచేసేది పౌలు కాదు, దేవుడు పనిచేస్తాడు. మన సువార్త ప్రకటన కూడా అలాగే ఉండాలి. దేవుడు మనకి ఏదైతే చెప్పడానికి ఇచ్చాడో, నియమించాడో దాన్ని చెప్పేయాలంతే. ఆ తర్వాత విన్నవాళ్ళ హృదయం మీద పనిచేసేవాడు దేవుడు. పౌలు తన విధిని నిర్వర్తిస్తూ ఇలా చెప్తున్నాడు. 18వ వచనంలో ఇంకా కంటిన్యూ చేస్తే అంటాడు, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. సో ఈ సంగతి విన్నప్పుడు అంటే బహుశా ఇది వరకు పౌలు ఇది రాసి ఉండకపోతే మనుషుడికి దాని యొక్క పరిణామం అర్థమయ్యేది కాదండి. కానీ మనుషుడు చేసే ప్రతి పాపము దేహం బయట జరుగుతాడు. ఏదైనా ఒకవేళ ఏ పాపానైనా ఒకవేళ ఇది ఎక్కడ జరుగుతుందని ఆలోచన చేస్తే మీరు ఆలోచన చేయండి, బోర్డు రకరకాల ఇక్కడే 10 పాపాలు చెప్పాడు. అలా ఇంకెన్ని ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే. ఇవన్నీ లోన్ జరుగుతాయా బయట జరుగుతాయా అంటే వాటి యొక్క కార్యనిర్వహణ బయట జరుగుద్ది. తలంపు ఇక్కడ వచ్చి ఉండొచ్చు, కానీ అది ఎక్కడ పరిపూర్ణం అవుతుందంటే శరీరం బయట పరిపూర్ణం అవుతుంది. అంటే దాని ఎఫెక్ట్ అది శరీరం బయట పరిపూర్ణం అవుతుంది. అందుకే ఏమన్నాడంటే మనుషుడు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ ఏమన్నాడు, జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఈ జారత్వం అనేది వాడిలో ఉండిపోద్ది. మిగిలిన పాపాలన్నీ వేరే వాడికి అటాక్ అవుతాయి. ఒక వ్యక్తి చేస్తున్నాడు అనుకోండి, ఒకవేళ వాడిని అసూయపడ్డాడు, ఇంకొకరి మీద పడుతున్నాడు, దొంగతనం చేశాడు, ఇంకొకటిది దొంగలిస్తున్నాడు, తిట్టాడు, ఇంకొకరిని తిడుతున్నాడు. సో అదే జారత్వం అనుకోండి, ఇంకొకటి కాదు, వీడిని పాడు చేసుకుంటున్నాడు. జారత్వం అనేది వచ్చి మన హృదయంలో ఉంటే తప్ప ఈ పాపాన్ని మనం చేయం. సో ఇప్పుడు ఆ జారత్వం వచ్చి మన హృదయంలో కూర్చుంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు పౌలు, తన సొంత శరీరములకు హానికరముగా పాపము చేయించున్నాడు అన్నాడు. అంటే ఈ శరీరము హాని పొందేస్తుంది. ఇంకా ఎలా పొందుద్ది ఏమో, ఎలా అది ఆ హాని పొందినవాడికి తెలుస్తుంది అది ఎలా పొందుద్దాం.
ఈ శరీరము దెబ్బతింటది. సో ఈ జారత్వం అనేది మనిషికి అన్నిటికన్నా కీడు చేసే పాపం. చూడు, ఎన్ని పాపాలు చెప్పుకొచ్చినా కూడా ఇప్పుడు దాకా దీన్ని ఒక్కదాన్ని సింగిల్ అవుట్ చేసాడు, వేరుపరిచేసాడు. ఎందుకంటే ఇదే ప్రధానంగా సంఘంలో ఉంది. అందుకే దీన్ని సెపరేట్ చేసేసి ఇది ఎంత భయంకరమైంది చెప్తున్నాడు. ఇది మనిషి బయట ఉండదు, మనిషి లోన ఉంటుంది. ఇది అసలు ఎంత అద్భుతంగా రాసి, ఎంత గొప్పగా రాశాడు చూడండి. దేవుడు ఇచ్చిన జ్ఞానమే. ఇదే మాట వేరే వాళ్ళు ఎవరు రాయలేదు పరిశుద్ధ గ్రంథంలో, పౌలు రాశాడు. ఎందుకు అంటే అదే అన్నాను, స్టాండర్డ్. ఈ వివరించగలిగే స్టాండర్డ్ ఉండాలి, చెప్పగలిగే స్టాండర్డ్ ఉండాలి, రాయగలిగే స్టాండర్డ్ ఉండాలి, రాస్తే అవతల వాడికి అర్థమయ్యే స్టాండర్డ్ ఉండాలి. సో ఎదుటివాడు కన్ఫ్యూజ్ అయిపోయేటట్టు రాసినా చెప్పినా వాడికి ఎంత చదువున్నా సుఖం లేదు. కానీ ఎదుటివాడు చేస్తున్న అపరాధము కన్నా కూడా, లేదా అపరాధ సంబంధమైన జ్ఞానము కన్నా కూడా అది ఎందుకు చేయకూడదో దాన్ని వివరిస్తున్నప్పుడు ఆ వివరణ సంబంధమైన జ్ఞానం అధికంగా ఉండాలి, అది గొప్పదై ఉండాలి. అప్పుడు ఇలా రాసుకొస్తాడు. పౌలుకి ఆ భౌతిక జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము రెండు కూడా దేవుడు ఏం చేశాడంటే వాటిని ఆయన కొరకు కలుపుకున్నాడు. వాటిని ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానం అంతటినీ కూడా ఏం చేయాలంటే క్రీస్తు తన జ్ఞానంతో ఏకం చేసి ఏం చేయాలంటే విషయాన్ని అద్భుతంగా బయట తీసుకొచ్చాడు. సో అందుకు పౌలు ఇక్కడ ఇలా చెప్పగలుగుతున్నాడు. నువ్వు ఒకవేళ జాగ్రత్తలు ఉంటే నీకు నువ్వే ఆన్ చేసుకుంటున్నావు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎదుగరా. సో ఈ దేహం గురించి మాట్లాడుతున్నాడు. మన దేహాలు ఇదివరకు వేరు. ఈ దేహాలకు అసలు ఏం పని ఉంది ఈ దేహాలకు అన్నట్టుగా జీవించేసేవాళ్ళం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేహం యొక్క ప్రాముఖ్యత తెలిసింది. అంటే ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడో తెలిసింది. నూతనంగా కాదు, మొట్టమొదటిగా మనం సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించుకున్నాడు, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు. అది నూతనంగా ప్రభు మనం సృష్టించుకోవడం ద్వారా మనకు అర్థమైంది. ఏంటి ఆ జ్ఞానము అంటే, దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. మానవుడిని దేవుడు సృష్టించుకున్నది ఎందుకంటే ఆయన అతనిలో నివసించడానికి. అది పాపం ఎగరగొట్టింది. ఇప్పుడు క్రీస్తు వచ్చి ఏం చేశాడు, దాన్ని మళ్ళీ సాధ్యపరిచాడు. సాధ్యపరిచిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మన దేహంలో మళ్ళీ దేవుడు నివసిస్తున్నాడు. ఆ రిలేషన్షిప్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. మనకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి, మనం ప్రయాసపడకుండా, మనం శిక్ష పొందకుండా ఆయనే ఆ కార్యక్రమాన్ని అంతటిని పూర్తి చేసేసి మనల్ని ఏంటంటే ఆయనకు ఆలయంగా ఉంచేసుకున్నాడు. సో ఇప్పుడు మన హృదయమే దేవునికి ఆలయం అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆలయంలో దేవుడు ఉంటాడు అనుకోండి, ఆ ఆలయం నీ హృదయం అనుకుంటే, ఇప్పుడు నువ్వు రోజు నీ హృదయమును నువ్వు పరిశీలన చేసుకుని అందులో ఉన్న దేవుణ్ణి నువ్వేం చేయాలి, ఆరాధించాలి. ఆదివారం ఒకరోజే కాదు, ఇలా ప్రతిరోజు నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే అప్పుడు అసలు ఈ పత్రిక రాయాల్సిన అవసరం ఉండేది కాదు పౌలుకి. ఈరోజు పాపాన్ని ఖండించాల్సిన అవసరం ఉండేది కాదు. సంఘానికి దరిద్రంగానే ఉండేవి కాదు. సేవకులు పనికిమాల ట్రైనింగ్లు చేసేవారు కాదు, వేస్ట్ ట్రైనింగ్లు. ఏతుకు వాడేదో ఎంతో డబ్బులు ఇస్తాడని అవి చేసేవారు కాదు. నా హృదయంలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నా హృదయాలయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా, అందుకు నేను అవకాశాన్ని ఇస్తున్నా లేదా, నా తలంపులు ఎలాగుంటున్నాయి, నా తలంపులు ఇప్పుడు ఇలాగుంటే ఈ పాపాలకు సంబంధించినట్టుగా ఉంటే ఇప్పుడు నా ఆలయము దేవునికి నిలయం ఎలా ఉంది. కాబట్టి నేను రోజు దేవుడిని ఆరాధించట్లేదు. ఎందుకు చాలామంది ఉదయం లేచో లేకపోతే దినంలో ఏదో టైంలో దేవునికి ప్రార్థన చేసుకోరు, ఎందుకు వాక్యం చదవరు. ఎన్నిసార్లు చెప్పండి వాళ్ళకి, రోజు ప్రార్థన చేసుకోండి దేవునికి, రోజు వాక్యం చదవండి. చాలా 100% చేయాలి. ఎందుకు చేయాలంటే వాళ్ళ హృదయంలో దేవుడు లేడు. ఆ హృదయంలో ఇంకొకటి ఏదైనా ఉందనుకోండి, ఈ లోక సంబంధమైంది, దాని వెంట పోతుంటారు. అందుకే మీరు ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో వాక్యం చదవండి. ఆ వాక్యంలో ఉన్న సంగతులు దేవుడు మీ హృదయంలోకి పంపినప్పుడు అది అక్కడ మీకు దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. ఇవన్నీ ఎన్నిసార్లు చెప్తున్నా వీళ్ళు ఎవరు ప్రాక్టీస్ చేయరు. అది అసలు నా జీవితకాలంలో నేను చూసిన సేవకుల్లో ప్రార్థనా జీవితం అనేది ఎవరికీ నేను చూడలేదు. ప్రార్థన గురించి చొల్లి చెప్పమని చెప్తారు. ప్రార్థన అనగా ఏమి, ప్రార్థన ఫలితములు ఎలాగుంటాయి, ఇవన్నీ వాక్యాలు చేసి కాపీ కొట్టేసి నిలబడి చెప్పకుండా 1 గంట
పిచ్చోడే అని చెప్తాడు నిలబడి. ఆ బుద్ధిహీనుడు కూడా కొన్నిసార్లు జ్ఞానంగా మాట్లాడుతాడట నోరు తెరిచినప్పుడు. ఎందుకంటే ఆడు అక్కడ ఇక్కడ కాపీ కొడతాడు కాబట్టి. ఈ వాక్యంలో ప్రార్థన గురించి అక్కడక్కడ అన్నీ తీసేసుకుని, ఓ హన్న అలా ప్రార్థన చేసేసిందని, లేకపోతే మోషే ఇలా ప్రార్థన చేసాడు, యేసుప్రభు కొండ ఎక్కి 3 రోజులు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేసేవాడు, అన్నీ చూసి కాపీ కొట్టి చెప్పడం తప్ప అనుభవపూర్వకంగా దీన్ని జరిగించకపోతే నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు నిలయంగా ఉన్నాడంటే దేవునికి నువ్వు ఆలయం అయి ఉన్నావు అన్న సంగతి నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, నీ హృదయంలో ఉన్న దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు అన్న సంగతి తెలియకపోతే ఎలాగా? అలా చేస్తే ఆయన ఆరాధిస్తాం అనే సంగతి కూడా తెలియకపోతే ఎలాగా? అప్పుడేముంది? పాపం వచ్చి కూర్చోటం. ఇలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. అది యథార్థంగా సేవ చేసే వాళ్ళకన్నా ఇలాంటి వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఏమవుద్ది? ఏం సాధిస్తారంటే పాపాన్ని సాధిస్తారు. వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ పాపాన్ని సాధిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ అంతా అలాగే ఉంటుంది. సో అదే పౌలు ఏమన్నాడంటే, మీరు మీ సొత్తు కాదు అన్నాడు. అందుకే ఏమి అర్థం చేసుకోవాలి? ఒక క్రైస్తవుడైనా, నాయకుడైనా, లేదంటే సేవకుడైనా ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు నీ సొత్తు కాదు. ఇప్పుడు ఆ సంగతి నీకు తెలియనట్లుగా నువ్వు ప్రవర్తిస్తే, లేదా అసలు తెలియకుండా ప్రవర్తిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు. నేను ఎప్పుడు కూడా ఇంకొకటికి నేను సమాధానం చెప్పుకోవాలి అనేటట్లుగా నీ జీవితం ఉంటే అప్పుడు నువ్వు నీ సొత్తు కాదని అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వు ప్రతిసారి నీ జీవితంలో నువ్వు జీవించే ప్రతి దినము ప్రతి సంగతిలో కూడా నువ్వు ఎవరికి వివరణించుకోవాలనేది నీకు అర్థమైపోతుంది. యేసుకు వివరణించుకోవాలి నువ్వు. నేను నా సొత్తు కాదు. సో నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తావు? నేను మళ్ళీ వచ్చి ప్రభువుకి నేను సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతావు? మళ్ళీ ఆయనకి నేను సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎలా చేస్తావు? మళ్ళీ ఆయనకి సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే నీ కనెక్షన్ అంతా కూడా ప్రభుత్వం ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరికి బానిసుడివి అంటే ఇది మంచి సంగతి. ఇది ప్రభువుకు బానిసుడు నువ్వు. అంతే. యేసుక్రీస్తు దాసుడునైనా అపోస్తుడైన పౌలు అంటాడు. అందుకే ఆ దాసుడు అనే దాని మీద జీవించేసాడు పౌలు. దాసుడు అంటే అర్థం ఏంటంటే బానిస అని అర్థం. ఆయన ఏదో మనల్ని హింసిస్తాడని కాదు, కానీ అంత లోబడుతున్నావు అని అర్థం. నీ జవాబుదారీతనం ఉండాలి. ఎవరికి ఇవ్వాలి నీ జవాబుదారి? నీ జవాబు అంటే ప్రభువుకి ఇవ్వాలి నువ్వు జవాబు. సో అందుకే ఏమన్నాడు పౌలు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి అన్నాడు. మీ దేహముతో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహముతో అంటే మీ శరీరంతో దేవుణ్ణి ఎలా మహింపరచాలంటే ఎక్కడున్నాడు దేవుడు? హృదయంలో ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఎంత ఉంటుంది ఈ హృదయం మంది. శరీరం సైజు కన్నా పెద్దది ఉండదు కదా. ఆ చిన్న హృదయంలో ఆయన మనల్ని పరిశుద్ధపరిచి అక్కడికి వచ్చి కూర్చుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆకాశము నాకు సింహాసనం, భూమి నా పాదపీఠము, నువ్వు నాకే ఆలయమే కడతా ఉన్నాడు దావీదుతో. అలాంటి వ్యక్తి వచ్చేసి మన హృదయం ఎలా ఉంటాడు? దానికి ఎంత అద్భుతమైన ఏర్పాటు చేసి ఉండాలి. ఆత్మ సంబంధంగా ఎంత లోతైన కనెక్షన్ మనతో ఏర్పాటు చేసుకుని ఉండాలి. ఆ హృదయంలో ఆయన భూమే సరిపోదానికి నివసించడాకంటే హృదయంలో వచ్చి నివసించేస్తున్నాడు. ఆయన ఆత్మరూపంలో వచ్చి మనలో నివసిస్తున్నాడు అంటే అది ఎంత గొప్ప సంగతి, చాలా పెద్ద సంగతి. అది తేలికైన విషయం కాదు అసలు. సర్వోన్నతుడు నీ హృదయంలో ఉంటున్నాడు. ఆయన చలనం, ఆయన ఆలోచన, ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన ఏదైతే ఉందో అదంతా నీ హృదయంలో ఉంది. అలా ఏర్పాటు చేసుకున్నాడు. అది అద్భుతం. అది అంటే అలా చేయగలిగిన వాడు దేవుడు. మనకు అది అర్థం కాదు, ఎందుకంటే మనకి ఎప్పుడు సాధ్యపడదు అది. కానీ దేవుడు మన హృదయంలో ఉంటున్నట్టు మనకు తెలిసిపోతుంటుంది. చూసారా? అది ఆ అద్భుతాన్ని మనం అనుభవిస్తాం. కానీ ఆ అనుభవానికి కారణము ఆయన అద్భుతంగా మనలో ఉండటం. అంత అద్భుతమైన దేవుడు అద్భుతంగా మన హృదయాల్లో ఉంటున్నప్పుడు మనం ఎంత అద్భుతంగా జీవించాలి. ఎదుటివాడు ఆశ్చర్యపోయేటట్టు ఉండాలి మన జీవితం. అటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్తాడు. అందుకే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అన్నాడు. ఈ హృదయంలో ఉండే దేవుని నువ్వు స్తుతిస్తున్నావు, మహిమపరుస్తున్నావు, ఆరాధిస్తున్నావు అంటే, అనుదినం నువ్వు చేస్తున్నావు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా దేవుడు మహిమపరచబడతాడు. అది అనుమానం లేదు. ఇప్పుడు మనము పరిపూర్ణమైన క్రైస్తవులు. ఈ పాపముకి మన మీద ఏ అధికారం ఉండదు. లేకపోతే కొరింథీలు స్ట్రగుల్ అయినట్టే, కొరింథీలు పడిపోయినట్టే, కొరింథీలు బుద్ధి చెప్పించుకున్నట్లే మనం కూడా పడుతూ లేస్తూ నిశ్చయమైన జీవితం లేక, గురి ఉన్న జీవితం లేనట్లుగా జీవించాలంతే.
దీనివల్ల ప్రధానంగా మనం నష్టపోతాం. అదే దేవుడు ఇందులో ఎన్ని ఏర్పాట్లు చేశాడో ఆ ఏర్పాట్లు మనం సగం గాలికి పోతాయి. అది మనం పొందడానికి ఏమంటారంటే ఆ పరిస్థితుల్లో మనం ఉండం, ఆ యోగ్యతలో ఉండం. సరే, సమయం అయింది. వచ్చే వారం 7వ అధ్యాయం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు, నిరంతరం ప్రేమించారు. మా ఎడల గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. మా శక్తి సామర్థ్యముల కన్నా మీ శక్తి సామర్థ్యములు గొప్పవని మా యందు వీరు నివాసం ఉంటూ మా జీవితంలో నడిపించున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. మీకు నాయన నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ భూమి మీద అన్నిటికన్నా కూడా అత్యంత విలువైనది నీతో మాకున్న బంధమని, అది మేము గ్రహించి దానికి విలువనిచ్చి ప్రాధాన్యతనిచ్చి మేము జీవించులాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.